హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే పిల్లలు, ఒక ఊర్లో ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ పేరు డానీ అంకుల్. ఫైర్ స్టేషన్లో అంకుల్ చాలా యాక్టివ్ మెంబర్. మరి ఎంతోమంది ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకుపోయిన వారిని అంకుల్ చాలా జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. ఫైర్లో కాలిపోతుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదా పిల్లలు, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో కదా. ఎప్పుడైనా ఫైర్ స్టేషన్లో అలారం మోగిందనుకోండి, వెంటనే ఆ రెస్క్యూ టీం అంతా కూడా అలర్ట్గా ఉండాలన్నమాట. అందుకే అంకుల్ ఫైర్ స్టేషన్కి దగ్గరలోనే ఉండేవాడు. అలారం మోగగానే అంకుల్ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయి మరి వెహికల్ తీసుకొని వెళ్ళిపోయేవాడు పిల్లలు ఆ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్న ప్లేస్కి. అయితే ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఒక ఇల్లు ఫైర్ యాక్సిడెంట్కి గురైపోయింది. ఆ ఇల్లంతా తగలబడిపోతుంది. అమ్మో, కొంచెం మంట ఇలా తగిలితేనే అబ్బా అంటాం కదా, అలాంటిది ఒక ఇల్లు తగలబడుతుంటే ఎంత భయం వేస్తుందో కదా. అమ్మో, చాలామంది ఆ మంటల్లో కాలిపోయి చచ్చిపోతారు కదా పిల్లలు. అయితే ఆ ఇల్లు ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్కి గురైందో వెంటనే ఫైర్ స్టేషన్కి కబుర్ రాగానే ఆ ఫైర్ స్టేషన్ వాళ్ళు అలారం రింగ్ చేయగానే అంకుల్ గబగబా ఆ ప్లేస్కు వెళ్ళిపోయాడు పిల్లలు. వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాడు, లోపల ఎవరైనా ఉన్నారా, అందులో ఎవరైనా చిక్కుకుపోయారా అని. అంటే ఏమో, అసలైతే ఇంట్లో ఒక అంకుల్, ఒక ఆంటీ, ఇద్దరు పిల్లలు ఉంటారు. అంకుల్ అయితే డ్యూటీకి వెళ్ళాడు, మరి ఆంటీను ఇద్దరు పిల్లలు ఉండాలి లోపల అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ అంకుల్ పిలుస్తున్నాడు, ఎవరైనా ఉన్నారా చెప్పండి, నేను వచ్చి మిమ్మల్ని కాపాడుతాను అని అంటుంటే సౌండే లేదు పిల్లలు. అరే ఉన్నారా, లేకపోతే బయటికి వెళ్ళిపోయారా, లేకపోతే కాలిపోతున్నారా? అంకుల్కి ఏం అర్థం కాలేదు. కిటికీల్లో నుంచి మంట బయటికి వచ్చేస్తూ ఉంది. వెంటనే అంకుల్ చాలా ఫాస్ట్గా లోపలికి పరిగెడుతూ ఆ మెట్లు ఎక్కుతున్నాడు పిల్లలు. ఆ స్టెప్స్ అన్నీ చెక్కతో కట్టిన స్టెప్స్, అవన్నీ గబగబా ఎక్కేసి ఆ లోపలకు తొంగి చూస్తూ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ డోర్ ఏమో ఓపెన్ అవ్వట్లా, లోపల లాక్ చేసింది. వెంటనే అంకుల్ ఆ లోపలికి పరిగెత్తాడు. ఇల్లంతా పొగలు పిల్లలు, మొత్తం మంటలు. లోపల ఎవరైనా ఉన్నారేమని ఒక రూమ్కి వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని అరిస్తే అక్కడ ఎవరు లేరు. ఇంకొక రూమ్కి వెళ్ళాడు, ఎవరైనా ఉన్నారా అంటుంటే ఎక్కడో చిన్నగా శబ్దం వస్తుంది. అరే ఇక్కడ ఎవరో ఉన్నారు అని అంకుల్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చూసేసరికి ఒక ఆంటీ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని అలా భయానికి ఆగిపోయింది. బయటికి వెళ్ళలేక, లోపల అగ్నిలో కాలిపోలేక, ఎట్లా తప్పించుకోవాలో తెలియక అలాగే ఉండిపోయింది. అంకుల్ అంటున్నాడు, అమ్మా రా, నేను నిన్ను కాపాడుతాను, నిన్ను సేవ్ చేయడానికి నేను వచ్చాను, నా మాట విని వచ్చేయమ్మా అని అంటుంటే ఆంటీ అస్సలు మాట్లాడట్లేదు పిల్లలు, అలాగే చూస్తూ ఉండిపోయింది. వెంటనే అంకుల్కి అర్థమైంది ఈ ఆంటీ భయంతో ఇలా ఉందని. చేతులు పట్టుకొని ఆ పిల్లలిద్దరిని ఒకరిని ఇట్లా ఎత్తుకొని ఆ డానీ అంకుల్ ఆ అగ్నిలో నుంచి వాళ్ళని చాలా జాగ్రత్తగా మెట్ల మీదుగా చాలా ఫాస్ట్గా తీసుకొని వచ్చేసాడు పిల్లలు. అంకుల్ ఎప్పుడైతే ఆ ఆంటీని, వాళ్ళిద్దరు పిల్లల్ని ఎప్పుడైతే బయటికి తెచ్చాడో వెంటనే ఆ మెట్లన్నీ కాలిపోయి కూలిపోయింది. ఒక్క నిమిషం అంకుల్ కనుక లేట్ చేస్తుంటే అందరూ చచ్చిపోయే వాళ్ళే. కానీ దేవుడు డానీ అంకుల్కు ఎంత జ్ఞానం ఇచ్చాడో కదా. అంతేకాదు పిల్లలు, ఎంత ధైర్యం కూడా ఇచ్చాడు. అంత డేర్గా అంకుల్ అగ్నిలో కాలిపోతున్న ఆ ఇంట్లోపలకు వెళ్ళి వాళ్ళని ఎంత బాగా సేవ్ చేశాడో కదా. ఆంటీ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎప్పుడైనా జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా, ఏసయ్యా డానీ అంకుల్ని మా కోసం పంపించినందుకు నీకు చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్తారు కదా పిల్లలు. నిజమే పిల్లలు, దేవుడు కూడా మనల్ని భయంకరమైన నరకం నుండి తప్పించడానికే ఈ లోకానికి దిగొచ్చాడు. ఫైర్లో ఆ ఆంటీ ఎలా చిక్కుకుపోయిందో మనం కూడా పాపంలో చిక్కుకుపోయాం. మరి డానీ అంకుల్ మాట విని ఆ చెయ్యి పట్టుకొని అంకుల్ లాక్కొస్తుంటే నేను రాను, నేను ఇక్కడే ఉంటానంటే ఆంటీ అక్కడే కాలిపోయి చనిపోయేది. డానీ అంకుల్కు తన చెయ్యి ఇవ్వటం వల్ల ఆ భయంకరమైన ఫైర్ నుంచి ఆంటీ తన ఇద్దరు పిల్లల్ని కాపాడుకోగలిగింది. పిల్లలు, మరి యేసయ్య కూడా నశించిపోతున్న మనల్ని రక్షించడానికి
రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆ పాపంలోనే నువ్వు ఉంటే ఆ పాపమును బట్టి నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది. కానీ యేసయ్య నీవు నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. నరకం అంటే భయంకరమైన అగ్ని ఉంటుంది. అంత భయంకరమైన అగ్నిలో నువ్వు కాలిపోకూడదని పాపంలో చిక్కుకుపోయిన నిన్ను రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ఎవరైతే యేసయ్య మాట విని, యేసయ్య నాకు నువ్వు కావాలి, నేను నీ మాట వింటాను, ఈ పాపంలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేవా, ఇందులో ఉంటే నేను నరకానికి వెళ్ళిపోతాను, నన్ను బయటికి తీసుకొచ్చేవా అని ఎవరైతే యేసయ్యని అడుగుతారో ఖచ్చితంగా వాళ్ళని యేసయ్య బయటికి తెస్తాడు. ఆ పాపము నుంచి, ఆ నరకం నుండి తప్పిస్తాడు. చెల్లి తమ్ముడు, మరి నువ్వు కూడా యేసయ్యని అడుగు, ఓకేనా? పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ పేరు లోతు. అబ్రామ్ తాత, లోతు అంకుల్ వీళ్ళిద్దరూ కలిసి ఒక చోటికి వెళ్ళిన తర్వాత అబ్రామ్ అంటాడు, లోతు నువ్వు ఏ ప్లేస్ కావాలో చూస్ చేసుకో, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, లేకపోతే నువ్వు ఇటు వస్తానంటే నేను అటు వెళ్తాను అని చెప్పినప్పుడు లోతు అంకుల్ అంటాడు, నాకైతే సోదమ చాలా బాగా నచ్చింది, నేను అందులోకి వెళ్ళిపోతాను, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, నేనైతే సొదమకి వెళ్తా, నాకు బాగా నచ్చింది అని చెప్పి చాలా సెల్ఫిష్గా సొదమకు వెళ్ళిపోయాడు. పిల్లలు, అక్కడికి వెళ్తే అది చాలా అందమైన ప్లేస్, చాలా గ్రీనరీ ఉంటుంది, ఎంత బాగుంటుందో కదా పిల్లలు. కానీ అందులో ఉన్న ప్రజలు మాత్రం చాలా భయంకరమైన ప్రజలు, చాలా బ్యాడ్ పీపుల్. వాళ్ళ మనస్సులో ఆలోచనలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చూసే చూపులు, వాళ్ళు మాట్లాడే మాటలు అస్సలు మంచివి కాదు పిల్లలు. దేవుడు చాలా రోజులు, చాలా ఇయర్స్ ఓపిక పట్టాడు, వీళ్ళు ఇప్పటికైనా మారుతారా, వీళ్ళ మాటలు మార్చుకుంటారా, వీళ్ళ బిహేవియర్ మార్చుకుంటారా అని చాలా ఓపిక పట్టాడు. కానీ ఒక్కళ్ళు కూడా మారడానికి ఇష్టపడట్లేదు. మీలో చాలామంది పిల్లలు ఇలాగే ఉంటారు, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. స్కూల్లో ఫ్రెండ్స్తో అయితే కొంతమంది పిల్లలు బూతు మాటలు మాట్లాడతారు, ఎంత బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇంటికి వస్తే ఫోన్ చూస్తే అన్ని బ్యాడ్ వీడియోలు చూస్తూ ఉంటారు, అన్ని బ్యాడ్ పనులు చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మమ్మీ డాడీకి కానీ ఎవరికైనా చాలా కోపం వస్తుంది కదా. మనం మంచివారిగా ఉండడానికే దేవుడు మనల్ని తయారు చేశాడు. కానీ సాతాన్ గాడు అన్ని బ్యాడ్ పనులన్నీ మనకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకున్న వాళ్ళ లైఫ్స్ అన్నీ ఎంత ఘోరంగా పాడైపోతాయో తెలుసా. దేవుని కూడా సొదొమ పట్టణం పాపం చూసినప్పుడు చాలా కోపం వచ్చేసింది. అందుకని దేవుడు అనుకున్నాడు, అసలు ఈ పట్టణం అంతటిని నేను నాశనం చేసేస్తాను అని చెప్పి అబ్రాము తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వస్తూ అబ్రాము తాతయ్యని పిలిచి అంటాడు, సొదొమ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని ఒక వ్యక్తి అబ్రాముకు చెప్తే, ప్లీజ్ అయ్యా నాశనం చేయకయ్యా, కొంతమంది నీతిమంతులు ఉంటారయ్యా అని ఎన్నో రీతులుగా ఎన్నోసార్లు దేవునికి ప్రేయర్ చేశాడు పిల్లలు. అయితే దేవుడు అన్నాడు, ఒక్కడున్నా నేను రక్షించాలని అనుకుంటున్నాను, కానీ అందరూ భయంకరంగా ఉన్నారు అంటాడు పిల్లలు. అయితే దేవుని తరపున ఇద్దరు వ్యక్తులు మరి సొదొమ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, నిజంగా తప్పు చేస్తున్నారా, వాళ్ళ సిన్ ఎంత ఘోరంగా ఉందో చూశాకే పనిష్మెంట్ ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు పిల్లలు. అందుకని ఇద్దరు వ్యక్తుల్ని దేవుని ప్రతినిధులుగా ఆ ప్లేస్కి పంపించినప్పుడు లోత్ అంకుల్ వెంటనే వారిని గుర్తుపట్టి వారికి వందనాలు చెప్పి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వారికి ఫుడ్ పెడతాడు పిల్లలు. పెట్టిన తర్వాత అప్పుడు ఆ ఇద్దరు చెప్తారు, దేవుడు ఈ పట్టణాన్ని గురించి చాలా కోపంగా ఉన్నాడు, ఈ పట్టణం అంతటిని దేవుడు నాశనం చేయాలని అనుకుంటున్నాడు, కాబట్టి మీరు ఎంత స్పీడ్గా ఈ ప్లేస్ని మీరు ఖాళీ చేసి బయటికి వస్తారో మీరు అంత సేఫ్గా ఉంటారు అని చెబుతున్నప్పుడు లోత్ అంకుల్ మరి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇద్దరు కూతుర్లు చాలా లేట్ చేస్తుంటారు. అరే తొందరగా రండి, దేవుని కోపం వచ్చేస్తుంది, ఈ పట్టణం అంతటిని దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు, మీరు ఫాస్ట్గా రండి అని అంటుంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ ఇంటి మీదకి వచ్చేస్తారు. లోతు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా లోపల ఉంటారు పిల్లలు. అప్పుడు దేవుని దూతలు వాళ్ళందరికీ గుడ్డితనం కలుగజేసినప్పుడు అందరూ బ్లైండ్ అయిపోతారు. ఆ
తర్వాత లోతు అంకుల్ వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్స్ లేట్ చేస్తూ ఉంటే అప్పుడు దూతలు అంటారు, చాలా ఫాస్ట్గా మీరు వస్తారా లేదా, దేవుని కోపం వచ్చేస్తుంది, మీరు బయటికి వచ్చేదాకా మేము ఏం చేయలేము, త్వరగా రండి అంటుంటే రాకపోయేసరికి చేతులు పట్టుకొని లాక్కొని వచ్చేస్తారు పిల్లలు. ఎప్పుడైతే సొదొమ గొమొర్రా బయటికి వస్తున్నారో దేవుడు వాళ్ళకి చెప్తాడు, ఒక్కసారి కూడా వెనక్కు తిరగకుండా మీరు ముందుకే చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోండి, అదిగో ఆ చోటికి వెళ్ళండి అని అంటుంటే లోతు అంకుల్ అంటాడు, ప్లీజ్ ప్రవ్వా అలా వద్దు కానీ ఇక్కడ ఒక పర్వతం ఉంది, ఇక్కడికి వెళ్ళిపోతాం అని చెప్తుంటే, సరే ఎక్కడొక చోటికి ముందు సొదొమ నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి, సొదొమలో మీరు ఉండకూడదు అని చెప్పి దేవుడు అంటాడు, ముఖ్యంగా చెప్తున్నా వెనక్కి చూడకండి అని అన్నాడు పిల్లలు. కానీ అలా పరిగెత్తుతుంటే లోతు అంకుల్ వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్స్ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఎందుకో లోతు అంకుల్ వాళ్ళ వైఫ్కి అలా వెనక్కి చూడాలనిపించింది. ఆకాశం నుండి పెద్ద పెద్ద అగ్ని గంధకాల్ని పైనుంచి కురిపిస్తున్నాడు. ఒక్కొక్కటి ఆ సొదొమ పట్టణం మీద పడుతున్నప్పుడు కాలిపోతా ఉంది. పిల్లలు చూడాలనుకుందో ఏమో ఆంటీ, అయ్యో నా ఇల్లు, నా బట్టలు, నా బంగారం, అయ్యో అవన్నీ నా వస్తువులన్నీ అక్కడ వదిలేశానని ఆంటీ మనసు లాగిందో. మొత్తానికి ఆంటీ దేవుని మాటకు లోబడకుండా అలా వెనక్కి తిరిగి చూసింది పిల్లలు. అంతే, ఆంటీ ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు అంకులేమో పరిగెత్తుకుంటూ పిలుస్తున్నాడు పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని, అమ్మ వస్తున్నారు కదా డాడీ, వస్తున్నాం డాడీ అని అంటున్నారు అక్కలు. పరిగెత్తుతా ఉన్నాడు అంకుల్, అమ్మ నువ్వు వస్తున్నావా అని వాళ్ళ వైఫ్ని పిలుస్తుంటే కొంతవరకు ఆంటీ సౌండ్ వినిపించింది కానీ తర్వాత ఆంటీ సౌండ్ లేదు. అయ్యో వెనక్కి చూసేసినట్టుంది, ఇప్పుడు ఆంటీ ఏమైపోయిందని నేను వెనక్కి చూద్దామా అంటే దేవుడు ఏం చెప్పాడు, వెనక్కి చూడకూడదు అన్నాడు కదా. అందుకని లోతు అంకుల్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పిల్లలు. అలా లోతు అంకుల్ వాళ్ళ ఇద్దరు డాటర్స్ సొదొమలో దేవుని కోపం నుంచి తప్పించుకున్నారు. కానీ వాళ్ళ వైఫ్ అంటే లోతు అంకుల్ వాళ్ళ భార్య అక్కడే ఉప్పు స్తంభముగా మారిపోయి ఈ రోజుకి కూడా అలాగే ఉండిపోయింది పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా. దేవుడు ఆ సొదొమ నుంచి బయటికి రమ్మన్నప్పుడు నిజంగానే హార్ట్ఫుల్గా బయటికి వచ్చేసి ఉంటే దేవుని కోపం తప్పించుకునేది. కానీ చెప్పిన మాట వినకపోవడం వల్ల, ఇంకా ఆ సొదొమ మీద మనసు ఉండటం వల్ల ఆంటీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. చెల్లి తమ్ముడు, దేవుడు నిన్ను నన్ను పాపం నుంచి బయటికి రమ్మని, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, బ్యాడ్ థాట్స్ నుంచి దేవుడు నిన్ను బయటికి రమ్మని పిలుస్తున్నప్పుడు వెంటనే నువ్వు లోబడితే ఆ అగ్ని నుండి, ఆ నరకం నుండి తప్పించుకుంటా. లేదు నేను ఇట్లాగే ఉంటా, నేను మమ్మీ డాడీ మాట వినా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, అన్ని బ్యాడ్ పనులు చేస్తానని నువ్వు అనుకుంటే దేవుని కోపం మనము రుచి చూడాల్సి వస్తుంది. అందుకే పిల్లలు దేవుడు చెప్పినప్పుడు మనం వింటేనే మన ప్రాణాన్ని, మన ఆత్మను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. డానీ అంకులు అమ్మ రా అని చెప్తుంటే ఆంటీ మొదట వినకపోయినా తర్వాత తన చెయ్యి ఇచ్చింది. అందుకు ఆంటీ అగ్ని నుంచి తన ఫ్యామిలీని కాపాడుకుంది. ఆంటీ కూడా కాపాడబడింది. లోతు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ చూసారా, బయటికి రండి అంటే ఆంటీ బయటకు వచ్చిన తన మనస్సు లోకం మీద ఉంది కాబట్టి ఆంటీ అక్కడితోనే తన జీవితాన్ని ముగించుకుంది. చాలా సాడ్ థింగ్ పిల్లలు. అందుకే దేవుడు లోకాన్ని, పాపాన్ని, బ్యాడ్ పనులను విడిచిపెట్టి రమ్మని పిలుస్తున్నాడు. ఈరోజు కూడా నిన్ను పిలుస్తున్నాడు. చెల్లి తమ్ముడు, ఎవరితోనైనా నువ్వు బ్యాడ్గా మాట్లాడుతున్నావా, బ్యాడ్గా థింక్ చేస్తున్నావా, ఈరోజే నీ జీవితాన్ని మార్చుకొని ఈరోజు నుంచి నీకున్న ప్రతి బ్యాడ్ హ్యాబిట్స్ని విడిచిపెట్టి ఒక గుడ్ బాయ్గా, గుడ్ గర్ల్గా నువ్వు ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. మరి యేసయ్యని అడుగుదామా, అలాంటి మంచి మనసు నాకు యేసయ్య, నీ మాటకు లోబడుతూ భయంకరమైన నరకము నుండి తప్పించుకునే కృప నాకు యేసయ్య, నన్ను కాపాడేసే అని ప్రే చేసుకుందామా. రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి నాయన, డానీ అంకుల్ అగ్నిలో చిక్కుకుపోయిన ఆ కుటుంబాన్ని ఎలా రక్షించాడో నీవు కూడా మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చావని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాకు నేర్పించినందుకు వందనాలు ప్రభువా. లోతు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని సొదొమలో ఉన్న భయంకరమైన ఆ నాశనం నుండి తప్పించాలని నీవెంతో ప్రయత్నించావు, ఆశపడ్డావు. కానీ లోతు అంకుల్ వాళ్ళ
వైఫ్ ఆ లోకానికి ఆకర్షింపబడి అక్కడే ఉప్పు స్తంభంగా మారిపోయింది. నీ మాట విని విడిచిపెట్టవలసినవి విడిచిపెడితే నువ్వు వారిని గొప్పగా రక్షిస్తావని, ఆశీర్వదిస్తావని ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రవ్వా, అలాంటి ఒబీడియన్స్ ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడికి మీరు దయచేయండి. ఈ రోజు నుంచి మంచి వారిగా జీవించడానికి నీ కృప మా అందరికీ దయచేయమని, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని స్పెషల్గా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 తిమోతి 1:15, 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మరోసారి నేర్చుకుందామా? 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1:15. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. డానీ అంకుల్ దేనికి దగ్గరగా ఉండేవాడు? డానీ అంకుల్ ఎవరెవరిని కాపాడారు? దేవునికి సొదొమ పట్టణం మీద ఎందుకు కోపం వచ్చింది? సొదొమలో ఎవరు ఉండేవారు? దేవుని మాట వినకపోయినందుకు ఉప్పు స్తంభముగా మారింది ఎవరు?